ఎలాగూ నా దగ్గర పెళ్లికి చీరలు కొనలేదు కదా అని కొత్త కొత్త రకాల కలకత్తా నుంచి బనారస్ నుంచి తెప్పించాను అమ్మాయి గారు. చూడండి ఎంత బాగున్నాయో. మీరు తెస్తారని నాకు తెలుసండి చెట్టి గారు. చీరలు చాలా బాగున్నాయి. అత్తయ్య ఇలా రండి. ఈ చీర బాగుంది చూడండి అత్తయ్య. మన కోసం ఎంత మంచి చీరలు తెచ్చాడు. పక్క వాళ్ళకి ఇచ్చే కంటే 25 రూపాయలు తక్కువ వేస్తాడు మనకు. అవునండి అమ్మా, కొత్త చీర వచ్చిందంటే అమ్మాయి గారు ఒట్టు మీద ఉండవలసిందే. పైగా ఒకటా రెండా టోకును కొంటారా? చూడండి మా అత్తయ్య గారికి కావాల్సిన చీరలు ఉన్నాయా? ఓ ఉన్నాయమ్మా, రకరకాల చీరలు, మంచి మంచి చీరలు. అత్తయ్య మీకు కావాల్సిన సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నాకు ఎందుకమ్మా? అదేమిటి అత్తయ్య, మీకు బొత్తిగా మంచి చీరలే లేవు. మీకు నాకు తులసికి తలా ఒక 1/2 డజన్ చీరలు సెలెక్ట్ చేయండి. అవతలా నా కొంట పని ఉంది. అబ్బా సెలెక్షన్ అని నన్ను ఎత్తిన వేస్తాలా? సరే బాధపడకండి అమ్మా, నేను ఉన్నానుగా. మీకు కావాల్సిన ఏర్పండి. సరే మా వారికి పంచులున్నాయా? మీరు అడుగుతారని తెలిసే ఈసారి పొందూరు పంచులు కూడా తెచ్చాను అమ్మాయి గారు. సరే అయితే ఒక 10 పంచులు తీసి పెట్టండి. అలాగే. ఈ రంగు కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. చాలా బాగుంది. ఒకసారి కట్టి చూస్తాను. అలాగే కట్టుకోండి. ఏమిటా ఇవన్నీ? పద్మమ్మ గారు తలా 2 చీరలు తీయమన్నారండి. అలాగే మీకు 10 పొందూరు పంచులు కూడా తీయమన్నారు. అలాగా పద్మా? ఏమండి ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? పుట్టబొమ్మలా ఉన్నావు. మీకు ఈ చీర నచ్చలేదా? చీరే కాదు, నీ తీరు కూడా నచ్చలేదు. అంటే బయట బట్టల సంత ఏమిటి? సంతే ఉంది. మనందరికి బట్టలు కొంటున్నాను. కొనటానికి ఒక ఆలోచన, అవసరం, హద్దు ఉంటుంది. అంతేగాని మూట్ల బట్టలు ఇలా కూరగాయలు కొన్నట్టు ఎవరో కొనరు. ఏమిటండి నేనేం చేసినా మీకు తప్పుగానే కనిపిస్తుంది. మన ఇంటికి వస్తువులు కొంటే తిట్టారు, ఈ రోజు చీరలు కొంటే చీదరించుకుంటున్నారు, రేపు పూలు కొంటే ఎల్లుండి అన్నం తింటూ కూడా సహించలేనట్టున్నారు. దేనికంటే భార్యకి నాకు ఆ మాత్రం సోచలేదా? ఆడదానికి నేను ఆ మాత్రం అదృష్టానికి నోచుకోలేదా? అన్ని అనుకూలించినప్పుడు అన్ని అదృష్టాలకు నోచుకుంటారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోతే చేసే పనులు ప్రాణం మీదకి తెస్తాయి. ఈ చీరలు పంచులు ఏమీ అక్కర్లేదు, అన్ని మూట కట్టుకుని తీసుకెళ్ళి. అలాగే బాబు. పొద్దున్నే ఎవరి ముఖం చూసానో ఏమిటో. ఆగండి. ఆప్షాల్ 4-5 వేలు కానీ దడిస్తే నేను దడవను. కావాలంటే మా నాన్నగారి దగ్గర నుంచి తెచ్చి విసిరి పారేస్తానే గాని నేను సెలెక్ట్ చేసిన ఒక్క బట్ట కూడా మళ్ళీ మూట కట్టడానికి వీలేదు. నేను డబ్బులోనే పుట్టాను, డబ్బులోనే పెరిగాను. డబ్బుకు వెనకాడను. ఇలా ఎంతసేపు నిలబడాలి? ధర్మారావు గారిని పిలవండి, ఇల్లు వేలం వేయాలి. లోపలికి పిలుచురావా? అమ్మో ఆస్తున్నా లేకపోయినా ధర్మారావు గారే. ఆయన వచ్చే వరకు నిలబడి ఉండాల్సిందే గానీ రమ్మని దమ్ములు ఎవరికి లేవే. అదండి ఊరు పరిస్థితి. మావయ్య ఏమైంది? ఏమైంది బాబాయ్? ఏముందమ్మా, మీ నాన్న వెలగబెట్టిన దర్జ దాన ధర్మాలు చేశాడు, అప్పులు పాలయ్యాడు. ఆ ఆస్తి గవర్నమెంట్ వారు వేలం వేస్తున్నారు. కాస్త నేను ఖర్చుల దగ్గర ఒబ్బిడిగా ఉంటాను కదూ, నన్ను కిసినారు అంటారు మూర్ఖులు. ఒకప్పుడు ఈ ఇంటికి అల్లుడైపోవాలి ఓ తెగ ఉపలాట పడిపోయేవాడు. నిజంగా అదే జరిగితే ఏమయ్యేవాళ్ళం? అడుక్కు తినేవాళ్ళం. ఏదో ఆ గాంధీ గారి దయవల్ల. అమ్మని అమ్మ కరెక్ట్గా చెప్పానన్నా, అడుగు తింటూ పోయేవాళ్ళం. నాన్న 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 ఎంతసేపు పిలిచినా పలకడం లేదు. మావయ్య మావయ్య ఇంత క్రితం మన విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పార్ట్స్ ఇప్పుడు మన ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాం. నీ మీద నాకు ఆ నమ్మకం ఉండబట్టే నీకింత సహకరిస్తుంది. ఆ సహకారం నాకు ఇప్పుడు ఉండాలి. యూ డోంట్ వరీ, ముందు చాలా విషయాలు ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇందులో నా స్వార్థం కూడా కొంత ఉంది. క్యారీ ఆన్. రండి. ఇవి ఈ వారం వచ్చిన ఆర్డర్స్. వచ్చే వారం మరికొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. ఓ గుడ్. ఇలాగే ఇంప్రూవ్ చేస్తూ ఉండు. అన్నిటికీ మా హరి నీకు తోడుగా ఉండు.
పద్మ, మరుపన్నది లేకపోతే మనసుకు శాంతి అంటూ ఉండదు. మీ నాన్నని మర్చిపోవటానికి ప్రయత్నించు. నాన్నను మర్చిపోగలిగిన ఆ ఆస్తిని ఐశ్వర్యాన్ని చూసుకుని నేను చేసిన పనులు నరేగతాళి చేస్తున్నాయండి. పద్మ, అవునండి, డబ్బు కలదాని నాహంతో దేవుళ్ళంటే మిమ్మల్ని ఎదిరించి అవమానించాను. అడుగడుగును మిమ్మల్ని కష్టపెట్టాను. అది అహం కాదు, నన్ను అవమానించడమో కాదు. పద్మ, హంస కాకిలా బ్రతకటం ఎంత కష్టం. లేమంటే ఏమిటో తెలియకుండా పెరిగిన నువ్వు ఒక మధ్యతరగతి కుటుంబంలో సంసారం చేయటం అంతే కష్టం అని నాకు తెలుసు. మీ మంచి మనసు తెలుసుకోలేక మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. ఊరుకో పద్మ, నువ్వు ఇలా నాకు తోడుగా నిలిస్తే నేను శూన్యంలో కూడా స్వర్గాన్ని సృష్టించగలను. నిలుస్తానండి. తోడుగానే కాదు, జీవితాంతం మీ నీడగానే నిలిచిపోతాను. పద్మ, అలాగే, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ప్రొపరేటర్ గారు. హాయ్ రేఖ, ఏమిటి ఇలా వచ్చావు? మీరింటికి రావడం మానేస్తే నేను ఫ్యాక్టరీకి రావడం తప్పదు. ఏమిటి ఈ మధ్య మీకు ఫ్యాక్టరీ తప్ప నేను గుర్తు రావడం లేదు? సారీ రేఖ, 1000 కళ్ళతో చూసుకుంటేనే వ్యాపారం. కాస్త రెక్కలు వచ్చేదాకా నన్ను... చాలా బాగుంది. మొన్నటిదాకా నన్ను నా కాళ్ళ మీద నిలబడనివ్వు అన్నారు, ఇప్పుడేమో రెక్కలు రానివ్వు అంటున్నారు. రేపు మీ చుట్టూడి బట్టతల ఎవరితో ఆగమంటారు? ఈ వ్యాపారం ఇలాగే సాగితే బట్టలు రావడానికి అట్టే కాలం పట్టచ్చేలేమా. అంటే ఏమిటి నీ ఉద్దేశం? పంట పండించడాన్ని వ్యవసాయం అంటారు, డబ్బు పండించడాన్ని వ్యాపారం అంటారు. డబ్బు పండించడం? ఎస్. ఉదాహరణకు నీ కంట్రోల్ రేట్ లో స్టీల్ వచ్చింది, దాంతో వస్తువు చేసి పైసా 2 పైసల లాభానికి అమ్మితే నీకు వచ్చేది ఏమిటి? కూల్ డబ్బులు తప్ప. అదే స్టీల్ కోటాలో సగం బ్లాక్ అమ్మి మిగతా దాని లెక్కలు సరిపోని చూపిస్తే నెలసరికి ముందే లక్షాధికారి కూర్చుంటావు. పోలీసులు పట్టుకుంటే భిక్షాధికారే జైల్లో కూర్చుంటారు. నోనో చెల్లెమా, వ్యాపారానికి తారక మంత్రం. నీకెందుకు సుధాకర్? నువ్వును బ్లాక్ లో కొంటానికి బోర్డు ఎంతమంది ఉన్నారు. హరి, దయచేసి నాకు అలాంటి సలహాలు ఇవ్వకు. పద్మ, మనిషిని నమ్మితే మన ముఖాన్ని ఇంత మట్టి కొడతాడు. ఈ మట్టిని నమ్ముకుంటే మన నోటికి ఇంత ముద్ద పెడుతుంది. ఈ బంజరు భూమి బంగారు భూమి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుని కొబ్బరికాయ కొట్టు. పద్మ, ఆ కష్టంలో సుఖంలో పాలు పంచుకుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసినందుకు నీకు శిక్ష. అవును పద్మ, ఇందుకే ఆ రోజు నన్ను పెళ్లి చేసుకోవద్దన్నాను. నాతో 7 అడుగులు కలిసి నడవటానికే నువ్వు ఆరాటపడ్డావు. కానీ లేమితో ఎంత దూరం నువ్వు భారంగా నడవాల్సి వస్తుందోనని నేను భయపడ్డాను. నా భయమే నిజమైంది. ఎందుకండి భయం? ఆడది నగలు నాణ్యాలు కొనుక్కున్నప్పుడే ఆనందంగా ఉంటుందనుకుంటున్నారా?
భర్త సిరి సంపదలతో తొలితూగినప్పుడే ఆరాధిస్తుంది అనుకుంటున్నారా? లేదండి, భర్త చేతుల్లో ఇలా గోరుముద్దలు తింటంలో ఉండే సంతృప్తి అందరికీ లభించదు. నన్ను ఓదార్చడానికి మాట్లాడుతున్నావా పద్మ? కాదండి, అవసరమైతే రోడ్డుని తోటని కొంటానని అహంకారంతో చెప్పిన పద్మని కానండి నేను. ఇప్పుడు మీ మనసుని మమతని గెలుచుకుని మురిసిపోతున్న మీ ఇల్లాలని. చాలు పద్మ, ఇలా కష్టాన్ని దిగమింగుకుని భర్తను వెన్నుతట్టి ప్రోత్సహించే భార్య కంటే ఏ మగాడు మాత్రం ఇంకేం కోరుకుంటాడు? అమ్మా తులసి, ఏం పెద్దమ్మా? ఇదిగో నిమ్మకాయ పులిహార చేశాను నీకోసమని. నిమ్మకాయ పులిహోర? అబ్బా, నాకు వారం రోజుల నుంచి పులిహోర తినాలనుంది, కానీ అడగలేక ఊరుకున్నాను పెద్దమ్మా. నువ్వెలా తెలుసుకున్నావు? నేను కన్నతల్లినేనమ్మా, ఆ మాత్రం కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు తెలుసుకోలేనా? తినమ్మా. అదే ఇదేమో హల్వాలు పులిహారాలు చేసుకుంటానికి ఇదేమో అమ్మగారిళ్ళు కాదు, అత్తవారిళ్ళు. ఆశలు కాస్త అదుపులో పెట్టుకోవాలి. అయ్యో అయ్యో, కడుపుతో ఉన్న పిల్ల నోటి ముందు కూడి తీసేసాడు, వీడి చేతులు పడిపోను. నీలోనే పడిపోద్ది ముందు. అయ్యయ్యో, ఎంత పసుపు, ఎంత మిరపకాయలు, ఎన్ని మిరపకాయలు, మొత్తం శనగపప్పే. దీని సొమ్ము ఏం పోయింది? ఇది ఒకటేంటి, ఇంకా బాగా చేసి ఉంటుంది మొత్తం తినడానికి. ఇక లాభం లేదండి, ఎంత తవ్వినా రాయి తప్ప జలపడేట్లేదు. నేను ఈ నేల తల్లిని నమ్ముకుని బతుకుతున్నవాడిని. కన్న తల్లిలాగే ఇది బిడ్డను మోసం చేయదన్నానమ్మా. అవును బాబు, పట్నం వెళ్ళి డైనమైట్ పట్టరండి, జల ఎందుకు పడదో అప్పుడు చూద్దాం. ఏమండి? పద్మ, తీసుకోండి. మీకు ఈ భూమి మీద నమ్మకం ఉంటే నాకు మీ మీద నమ్మకం ఉంది. వద్దు పద్మ, అది స్త్రీధనం. నీ పుట్టింటి నుంచి నువ్వు తీసుకొచ్చింది. స్త్రీకి ధనం వర్తే, అనురాగంతో కూడిన మీ మనసే నాకు పుట్టిల్లు. ఇక సొంతం అనేది ఎక్కడుందండి? ఈ చేతి గాజులు తీసి భారీగా మీకు చేతునిస్తున్నాను, అంతే. తీసుకోండి. ఆలస్యం చేసినట్టున్నాను బాబు. అబ్బే లేదమ్మా, ఇప్పుడే పని ముగించుకుని పైకి వచ్చాం. ఏమో బాబు, ఆ నూతిలో కాసిన నీళ్లు పడితే మనందరి కడుపుల్లో 4 మెతుకులు పడ్డట్టే. బాబు రవి, మన తులసికి సూడిదలు తీసుకెళ్ళాలి బాబు. అదేమిటయ్యా ఈ విషయం ఇంత మెలిగా చెప్పటం? నేను అమ్మమ్మను కాబోతున్నానని తీపి తినిపించి సంతోషంగా చెప్పాలి గాని. అదేమిటమ్మా, ఎందుకా కన్నీళ్ళు? అవునాయన, అమ్మమ్మనవుతున్నానని ఆనందపడినా, మోసే ఎద్దు మీదే మోత బరువు పెడుతున్నానని బాధపడినా. అదేమిటయ్యా, తులసికి సూడిదలు తీసుకెళ్ళటం మనకు భారం ఎలా అవుతుంది? అవునమ్మా, ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని మౌనంగా కన్నీటి చాటును దాచానే గాని నీకు న్యాయం చేశానా? రక్తం పంచుకు పుట్టినవాడు పట్నంలో తైతక్కలాడుతుంటే ఆస్తి ఇవ్వకపోయినా రేయింబవళ్ళు కష్టపడుతున్న మిమ్మల్ని ఇంకా బాధించాలంటే ఆ తల్లి మనసు ఎంత విలవిల్లాడిపోతుందో ఆలోచించావా? మమతానురాగాలు పంచుకోవటానికి ఒక తల్లి గర్భాన్నే పుట్టనక్కర్లేదమ్మా. తులసిని నా చెల్లెలుగానే కాదు, సొంత బిడ్డగా చూసుకుంటాను. రేపే పట్నం వెళ్ళి చీర సారే తీసుకొస్తాను. సూడిదలు తీసుకెళ్లి తులసిని శ్రీమంతానికి తీసుకొద్దురు గాని.